మీకు విషయం తెలుసా? హనుమంతుడు పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు హనుమాన్ కాదు. ఆయనకి వాళ్ళ అమ్మ నాన్న పెట్టుకున్న పేరు సుందర. ఎందుకంటే హీ వాజ్ సూపర్ డూపర్ క్యూట్. వాళ్ళ నాన్నగారి పేరు వచ్చేసి కేసరి. ఆయన మంకీస్లోనే రారాజు అనమాట. అందుకే ఆయనకి కేసరి నందన అనే పేరు కూడా ఉంది. వాళ్ళ అమ్మగారి పేరు వచ్చేసి అంజన. అందుకే ఆయనని ఆంజనేయ అని కూడా పిలుస్తాం. ఎన్నో పేర్లు ఉన్నా కానీ ఆయన యాక్చువల్ నేమ్ వచ్చేసి సుందర. అందుకే మనం రామాయణంలో చూసుకుంటే డిఫరెంట్ చాప్టర్స్లో ఆయన ఎక్కడైతే భారతదేశం నుంచి లంకకి వెళ్తాడో ఆ చాప్టర్ని సుందరకాండ అని అంటారు. మరి హనుమాన్ అనే పేరు ఎందుకు వచ్చింది ఆయనకంటే మన ఫేస్లో మన జా ఉంటుంది కదా, ఆ జా ప్లేస్ని సంస్కృత్లో హను అని అంటారు. అందరికీ తెలిసిందే, ఆంజనేయుడు చిన్నగా ఉన్నప్పుడు సూర్యుడిని చూసి ఇదేదో తినే పండులా ఉందనుకొని తెలియక తినడానికి నోరు తెరిచి ఇలా గాల్లో ఎగురుతూ ఉంటాడు. అప్పుడే వరుణదేవుడు ఆంజనేయుడిని ఆపడానికి ఆయన వజ్రాయుధం అంటే థండర్, ఆయన వెపన్తో ఆంజనేయుడిని ఆపడానికి చూసినప్పుడు ఆయన జాకి థండర్ తగిలి అంటే ఉరుము తగిలి గాయమవుతుంది. అప్పుడు గాయం అవ్వడం వల్ల జా అనేది స్వెల్లింగ్ వస్తుంది ఆంజనేయుడిది. సో జాని సంస్కృత్లో హను అని అంటారు కాబట్టి ఆయనకి హనుమాన్ అనే పేరు వచ్చిందనమాట. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఈ స్టోరీ. సో ఇలాంటివి మనం కూడా నేర్చుకోవాలి అండ్ మన పిల్లలు కూడా నేర్పించాలి. సో ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ నా అకౌంట్ని ఫాలో చేయండి.